న్యూస్ చూసిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మరో మహిళను కించపరచడం దారుణమన్నారు. మహిళలపైన నిరాధారమైన వదంతులు వ్యాప్తి చేయడం బాధాకరమన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం తన పేరును వాడుకోవడం మానేయాలని కోరారు. రాజకీయాల కోసం ఇలాంటి కల్పిత కథలతో ముడిపెట్టడం ఆపాలని కోరారు. తాను రాజకీయ వ్యతిరేకినని, ఏ వ్యక్తితో కానీ రాజకీయ పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. సో కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆవిడ చేసిన ట్వీట్ ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, అంటే నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో అది మొత్తం టాలీవుడ్ లో మాత్రం బాగానే అలసలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం యావత్ టాలీవుడ్ మొత్తం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు మనం చూసాము, మొత్తం స్టార్ హీరోస్ అందరూ కూడా, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఖండించడం జరిగింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ స్థానం సంపాదించుకున్న నటి అయినటువంటి రకుల్ ప్రీత్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. గతంలో రకుల్ ప్రీత్ పైన కూడా కొన్ని కామెంట్స్ రావడం కూడా జరిగింది. దానిపైన ఆమె ఈ రోజున ట్వీట్ చేయడం కూడా జరిగింది. అనవసరమైన రాజకీయాల్లో తన పేరు లాగుతున్నారని, అసలు రాజకీయాలకు నాకు ఎటువంటి సంబంధం లేదని, నేను చాలా మంచి వాతావరణంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వర్క్ చేశానని, తెలుగు సినీ ఇండస్ట్రీకి సత్సంబంధాలు కూడా ఉన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది. తమ రాజకీయ అవకాశాల కోసము, తమ యొక్క రాజకీయ ప్రాబల్యం కోసము తమను పరిచయించంటూ కూడా ఆమె ఆ ట్విట్టర్ లో కూడా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం రకుల్ చేసినటువంటి కామెంట్స్ తో ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఇంకా, అంటే ఇప్పటివరకు చూస్తుంటే హీరోలు చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, ఇలా నటీనటులు వీళ్ళందరూ స్పందించడం జరిగింది. హీరోయిన్స్ లో మాత్రం ఫస్ట్ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పైన కూడా ఇట్లా కామెంట్స్ రావడం కూడా జరిగింది. ఆమె ఎప్పుడు కూడా స్పందించాలి. కానీ నిన్న సమంత నాగచైతన్యతో పాటు ఇటు రకుల్ కూడా, అంటే కొంతమంది హీరోయిన్స్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పడం, అది మాత్రం రకుల్ ఉద్దేశించి చేసినట్టుగానే ఆమె భావిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజున రకుల్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సంధ్య, రైట్ వెంకట్. ట్రోలింగ్ తో మొదలైన కొండా సురేఖ వ్యవహారం చినికి గాలివానలా మారింది. నాగార్జున కుటుంబం సమంతాలపైన కొండా చేసిన కామెంట్లకు భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కాగా ఇప్పుడు తాజాగా ఆమెపైన కోర్టుకు వెళ్లారు నటుడు నాగార్జున. మంత్రి కొండా సురేఖ పైన నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా ఫైల్ చేశారు నాగార్జున. పిటిషన్ పైన రేపు విచారణ జరగనుంది.